వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు రామ్మోహన్ రెడ్డి గారు, డిఎస్పీ జహీరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. రామ్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో జహీరాబాద్ దగ్గర ఒక బస్సులో డకైట్ అవుతుంది. ఆ బస్సు డకైట్ని పట్టుకోవడంలో ఆయన పర్ఫెక్ట్గా పనిచేశారంటూ సంగారెడ్డి ఎస్పీ గారు కూడా అతనికి మంచి అవార్డు ఇచ్చారు. రివార్డు కూడా ఇచ్చారు. అంటే ఒక కేసు జరిగిన తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, దాని క్లూస్ ఏంటి, దాని స్కిల్స్ ఏంటి విషయం రామ్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది. ఆయన గతంలో పనిచేసినప్పుడు కూడా ఒక మర్డర్ కేసులో ఎలాంటి క్లూ లేకపోతే ఆ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడంలో, సీన్ మరొకసారి విజిట్ చేయడంలో ఆయనకు ఒక చిన్న క్లూ వచ్చింది. ఆ క్లూ వల్ల ఆ మర్డర్ కేసులో నిందితుడు దొరికాడు. అంటే ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఫస్ట్ సీన్ ఆఫ్ ఎఫెన్స్కి వెళ్ళిన తర్వాత ఏం క్లూ లేకపోతే నిరుత్సాహపడకుండా మరొకసారి విజిట్ చేస్తే, అంటే ఈ మధ్యలో ఆ సీన్ ఎక్కడో డిస్టర్బ్ కాకుండా ఉంచి తర్వాత సీన్లో మరొకసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా నిందితుడు ఇచ్చిన ఒక విజిటింగ్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డే కేసు బ్రేక్తో కనిపిస్తాయంటది రామ్మోహన్ రెడ్డి గారి కేసులు తెలుస్తుంది. అసలు జహీరాబాద్లో ఏం జరిగింది, ఆ కేసుని ఎలా వెళ్ళి పక్క రాష్ట్రంకి వెళ్ళి దొంగలు పట్టుకున్న విషయాన్ని రామ్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. మీ ఎస్పీ గారు కూడా చాలా బాగా చెప్పారండి. అంటే జహీరాబాద్ దగ్గర ఒక డాబా, సినిమాలో చూపించినట్టు డాబా దగ్గర బస్సు ఆగుతుంది నైట్ టైం డిన్నర్కి. బస్సులో ఉన్న పాసింజర్ అందరు కిందకి దిగుతారు. ఇంకోటి వస్తాడు, సింపుల్గా కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఇది రెగ్యులర్గా జరిగే ఎంఓ. అంటే కేవలం మన దగ్గరే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా డాబాల దగ్గర జరిగే ఒక ఎంఓ ఇది. ఎవరు చేశాడు, ఎలా చేశాడు అనేది ఎవరు తెలియదు. పాసింజర్ వస్తారు, బస్సులో పడుకుంటారు, తిన్నగా ఇంటికి వెళ్తారు, అక్కడ చూసుకుంటారు మా బ్యాగ్లో డబ్బులు పోయాయి, బంగారం పోయింది. ఇక్కడ కంప్లైంట్ ఎలాగొచ్చింది, దీన్ని మీరు లీడ్ తీసుకోవడానికి మీకు దొరికిన క్లూ ఏంటి? ఇదే కాకుండా మీరు పోచంపల్లి పనిచేసినప్పుడు కూడా ఒక మర్డర్ కేసు, మంచం మీద కూర్చొని పీట మీద కూర్చొని తిని వెళ్ళిపోయిన తర్వాత మేనత్ హత్య అవుతుంది. ఆ హత్య కేసులో క్లూ ఎలా వచ్చింది? ఈ రెండు కేసులతో పాటు మీ సర్వే చాలా కేసులు కనిపిస్తుంటాయి. వీటి గురించి రివీల్ చేసే ముందు ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారు బై ఛాన్సా బై చాయిసా ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకోవడానికి? ఎందుకంటే మీ బామ్మర్ది కూడా ఇందులో డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి, బావగారు ఆయన చూసి వేసుకున్నారా, లేదు ముందే వేసుకుని ఇద్దరు కలుసుకున్నారా? ఇన్స్పిరేషన్ అతనే. కాకపోతే అంటే ఒకసారి మీ కుటుంబం, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మాది నేటివ్ వచ్చి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ అంక్షాపూర్ విలేజ్. మా ఫాదరు మా మదర్ మూడదాని సర్పంచ్ ఉండే విలేజ్లో. ఓకే. అగ్రికల్చర్ ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్ ఊర్లోనే ఉంటారు వాళ్ళు ప్రజెంట్. నా ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్ కంప్లీట్, బై బర్త్ నుంచి హైదరాబాద్ చదువుకుంది ఇక్కడనే. ఇవంతా యాక్చువల్గా గ్రూప్ 1 కోచింగ్ వెళ్తుంటాం అప్పుడు లింగాల పోండ్రంగాడి ఇన్స్టిట్యూట్లో, ఎల్బీ స్టేడియంలో. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ పడితే 94లో రిక్రూట్మెంట్ అయింది. అది ఫస్ట్ అటెంప్ట్లే జాబ్ వచ్చింది, అది జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని లేదు, ఛాన్స్ ఎలా వచ్చింది? రైట్. అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ, ఫస్ట్ పోస్టింగ్ సూర్యాపేట టౌన్ ఎస్ఐ ప్రొబేషనరీ పనిచేసింది, ప్రొబేషనరీ ఎస్ఐగా. మరి రామ్మోహన్ రెడ్డి మీకు ఈయన ఎక్కడ పరిచయం మీకు? రవిచంద్ర రెడ్డి గారు అతను బిఫోరే నా జాబ్ వచ్చే కంటే ముందే మ్యారేజ్ అయింది సిస్టర్. అంటే మీ బావగారే మీకు ఇన్స్పైరా? అక్కడ ఫస్ట్ పోస్టింగ్ నా గరిడేపల్లి అని చెప్పి మన హుజూర్ నగర్, గరిడేపల్లి హుజూర్ నగర్ లిమిట్స్లో ఉంటుంది. అది హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు ఎవరంటే ఫస్ట్ ఎస్పీ మీకు? రామ్ నారాయణ్. ఓకే. ఈజ్ ఎక్స్పైర్డ్. అక్కడ ఒక 4 years పనిచేయడం జరిగింది. చాలా ఫ్యాక్షన్ విలేజ్ అక్కడ. ఫ్యాక్షన్స్ అంటే ఒక్కొక్క విలేజ్లో దాదాపు 20-30 మర్డర్స్ అయినాయి అటువంటి విలేజ్. అది మేలచూరు దగ్గర లేదు, మన గరిడేపల్లి అని చెప్పి మన మిర్యాల రోడ్డు హుజూర్ నగర్ రోడ్ ఉంటుంది. ఓకే. నేరేడుచెర్ల ఐడి ఉంది, నేరేడుచెర్ల పక్కన. సార్ మీరు ఫస్ట్ ఆ ఊర్లో వెళ్ళేసరికి మీరు ఫాక్షన్ అని చెప్తున్నారు, కానీ ఇంకా ఏం ఛాలెంజ్ ఏమి వచ్చిందండి? మీరు 4 years కంటిన్యూ చేశారు కాబట్టి మీరు తీసుకున్నప్పుడు ఎలాగుంది, మీరు బయటకు వచ్చినప్పుడు ఎలాగుందండి? నేను వెళ్ళేసరికి కంప్లీట్ ప్రతిరోజు కౌంటర్ కేసెస్ ప్రతి విలేజ్ నుంచి కూడా ఎక్కువ పిటిషన్స్. పొలిటికల్ కూడా కొంచెం టఫ్ ఉన్న విలేజెస్ అవన్నీ మొత్తం అవి. ఆ జవాన్లో అప్పుడు సిపిఎం కూడా చాలా పవర్ఫుల్ ఏరియా అది మొత్తం. అది సిపిఎం పార్టీ అనేది. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన జూలకంఠ రంగారెడ్డి గారు అని చెప్పి. ఫ్యాక్షనిస్ట్లో అంటే కాంగ్రెస్ ఫ్యామిలీ టీడీపీ వాళ్ళని చంపడం, టీడీపీ ఫ్యామిలీ కాంగ్రెస్ వాళ్ళని చంపడం, ఇది ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమ టైప్ ఫ్యాక్షన్ ఉండే అక్కడ. అటువంటి విలేజ్లో మేము ఏం చేసామంటే, సార్ ఫస్ట్ అబ్జర్వ్ చేసాం, కేసెస్ కంటిన్యూ రిజిస్టర్ చేసుకుంటూ. అప్పుడు బైండ్ ఓవర్ కేసెస్ ఉంటాయి. బైండ్ ఓవర్ కేసు అంటే యాక్చువల్లీ జిల్లా ఎస్పీ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, జిల్లా కలెక్టర్ గారి దగ్గర. మేమేం చేయండి, నేను పర్సనల్గా కలెక్టర్ గారు చెప్పి నా ఫస్ట్ పోస్టింగ్ అప్పుడు డిఎస్పీ మాకు రమేష్ బాబు గారు డిఎస్పీ ఉండే, రమేష్ బాబు అని. తర్వాత ప్రభాకర్ రావు గారు వచ్చారు. అయితే అతను ఉన్నప్పుడు ఏంది బాగా మంచి కోఆపరేషన్ కూడా. అతని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కలెక్టర్ గారికి డైరెక్ట్ మాట్లాడి ఈ వీళ్ళని బైండ్ ఓవర్ కేసెస్ డిస్ట్రిక్ట్ దాటిస్తుంది. అంటే యాక్చువల్ డిస్ట్రిక్ట్లో చేయాలి. అక్కడ నుంచి నల్గొండ నుంచి మేము మహబూబ్నగర్, నిజామాబాద్ ఇస్తుంది అటెండెన్స్ గురించి. ఎందుకండి
వాళ్ళకు ఇది తెలియాలని, పెయిన్ రావాలని. అట్లా చాలా కేసెస్, దాదాపు ఒక 100 and 200 కేసెస్ అట్లా రిజిస్టర్ చేయడం జరిగింది. 100 మెంబర్స్ అట్లా బ్యాండ్ ఓవర్ చేసాం. వాళ్ళ పెయిన్ తిరిగి లాస్ట్ కాపు వాడు లాస్ట్ గొడవ పడే పరిస్థితి లేదు. అది మెయిన్ కంట్రోల్. అది కొట్టడం కంటే ఇప్పుడు మీ లిమిట్స్ లో కలెక్టర్ గారు కాకుండా పక్క కలెక్టర్ చేయొచ్చా? అది అప్పుడు చేసి ఇప్పుడు రిక్వెస్ట్ ఇప్పుడు కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. అంటే ఆ కలెక్టర్ కూడా యాక్సెప్ట్ చేశారా? చేశారు. ఓకే, బాగానే ఉంది. అప్పుడు చేసినాం. అంటే ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి అంతది. అంటే వానికి నొప్పి తెలియాలి అంతే, పెయిన్ అది కనిపించేది. అండ్ మెయిన్ ఏంటంటే మనం కేసెస్ రిజిస్టర్ చేస్తాం, ఛార్జ్ షీట్లు వేస్తాం, వాడు కోర్టుకి వెళ్తే ట్రయల్ నడుస్తుంది. అది కరెక్ట్ ఎవిడెన్స్ కరెక్ట్ ఉంటేనే కన్విక్షన్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. ఈ విధమైన పెయిన్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ ఇనిషియల్ స్టేజ్ అయినప్పుడు కాబట్టి కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది చేసాం. ఇక్కడ మీ దగ్గర మహబూబ్నగర్ కలెక్టర్ రిపోర్ట్ చేయాలి. మహబూబ్నగర్ వేసినాం, నిజామాబాద్ పంపించినాం, అప్పుడు తిరగాల్సిందే, ఖమ్మం కూడా పంపించినాం. రావాలంతే. అంతే, కలెక్టర్ గారి దగ్గర పోవాలి. ఆర్డీఓ ఒకతను ఉంటాడు అప్పుడు అపాయింట్, అప్పుడు అతని దగ్గర వీళ్ళు అటెండెన్స్ ఇచ్చి రావాలి. అప్పుడు నేను చెప్పేది 96 వచ్చేట, 96 ఆ కాలంలో. ఇక్కడ నల్గొండ నుండి నిజామాబాద్ అంటే సగం డబ్బులు అయిపోతాయి. అదే కావాలని చేసినాం. దట్ మీన్స్ ఏంటంటే వాళ్ళకి పెయిన్ రావాలని కొంచెం మళ్ళీ ఫ్యూచర్ లో వాడు చేయదు. అవును, మంచి ఐడియా ఇది. అది ఇప్పుడు కంటిన్యూ ఆ రూల్ ఉందా? ఇప్పుడు నాకు తెలియదు మరి. చాలా దాంతో చాలా కంట్రోల్ అయింది. తర్వాత వాడు గొడవ పడడానికి పడే పరిస్థితి లేదు. ఎందుకు లేదు, ఇది ఈ కేసెస్ లో బుక్ అవుతాయని చెప్పారు. డబ్బులు తిరగాలి, డబ్బులు అయిపోతే టైం అవుతుంది. అది కన్విక్షన్ సంగతి పక్క పెట్టండి, కన్విక్షన్ అవుతుందో లేదో తెలియదు మనకి కేసు అది. కానీ ఈ విధమైన పెయిన్ అయితే చాలా ఇమినిషియల్ ఇంపార్టెంట్ కదా. ఇది బాగానే ఉంది, మంచి ఐడియా. అక్కడ ఒక 4 years పనిచేసానండి ఆ విధంగా. అక్కడ 4 years లో అది కాకుండా మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయా? కొన్ని మర్డర్ కేసు, రేప్ కేసు చాలా ఉన్నాయి అక్కడ చేసినప్పుడు. దాదాపు డిఎస్పీ గారి కేసులు, డిఎస్పీ గారి కేసులు ఎస్ఐ కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసేసాం. 4 years తర్వాత 4 years తర్వాత నేను ఎస్ఐ గోల్కొండకు వచ్చాను సిటీకి. అంటే అప్పుడు హైదరాబాద్ బిల్డింగ్ నేనే పెట్టుకున్నాను. అప్పుడు బిల్డింగ్ పెట్టుకుని హైదరాబాద్ వచ్చాను. ఎందుకు హైదరాబాద్ బిల్డింగ్ పెట్టుకున్నారు? అప్పుడు రెసిడెన్స్ ఇక్కడనే ఉన్నది, డిస్ట్రిక్ట్ వాతావరణం అంటే ఫస్ట్ పోస్టింగ్ అక్కడనే ఉండే. అక్కడ ఉన్నప్పుడే నా మ్యారేజ్ కూడా అక్కడనే అయింది. మ్యారేజ్ అంటే రవిచంద్ర గారు తీసుకొచ్చి? లేదు, అక్కడ లోకల్ మిస్సెస్ ఆమె విజయవాడ ప్రాపర్, ఆమె విజయవాడ ఎడ్యుకేషన్ మొత్తం ఆమె. అంటే రవిచంద్ర గారు సిస్టర్ మీరు చేసుకున్నారా? కాదు, మా సిస్టర్ రవిచంద్ర గారు. అప్పటికే మా పోలీస్ ఏమన్నారు? మీరు డిపార్ట్మెంట్కి వస్తే బామ్మర్ది ఇద్దరం అన్నారా? ఏమనలేదు. బేసికల్లీ అప్పుడు నల్గొండ వాళ్ళు ఎక్కువ అపాయింట్మెంట్ అవుతుంది. అవును, నల్గొండ ఫస్ట్, తెలంగాణ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కంబైన్డ్ ఆంధ్రలో కూడా నల్గొండ జిల్లాలో టీచరు లేదా పోలీసు నెక్స్ట్ సెకండ్ పొజిషన్ బాగున్నారు. మా రంగారెడ్డి జిల్లాలో చాలా తక్కువ. మేము మాతో పాటు సెలెక్ట్ అయింది ఇద్దరమే, జగన్ అని జగన్ నేను ఇద్దరం సెలెక్ట్ అయ్యాను. జగన్ వాళ్ళ వైఫ్ సీతారెడ్డి, ఆయన శ్రీనాథ్ రెడ్డి. వాళ్ళ వైఫ్ కూడా పోలీసే, జగన్ వైఫ్. ఓకే, తర్వాత ఇద్దరి మధ్య ఎలాగుంటుంది మీరు బావా బామ్మర్దులు పోలీస్ అయ్యాక? అదేం లేదు, తన డ్యూటీ కలిసి ఎక్కడ పని చేయలేదు? చేయలేదు. ఓకే, దాన్ని సైబరాబాద్ చేసి నేను జిల్లాలో. సార్ గోల్కొండ వచ్చారు. గోల్కొండ వచ్చేసరికి మీకు దొరికిన ఛాలెంజ్ ఏంటంటే? గోల్కొండలో లైట్ లిటిల్ బేస్ ఆఫ్ కమ్యూనల్ ఉండే, కానీ గోల్కొండ అంతా ఏం ప్రాబ్లం లేదు. సంతోష్ కుమార్ అని ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు. సంతోష్ కుమార్ రిటైర్ అయిపోయారు. రిటైర్ అయ్యారు. టూరిజం ప్లేస్ కానీ పెద్ద ప్రాబ్లం అయినా ఉండకపో గోల్కొండ ప్లేస్. గోల్కొండ నుంచి గోల్కొండలో సంతోష్ కుమార్ ఉన్న టైంలో మీరు ఒకరిని తీసుకొచ్చి లోపల వేస్తారు. లాకప్లో ఉన్నప్పుడు వాడు పెద్ద గొడవ చేసి నానా బీభత్సం చేస్తాను, బాగా గుర్తుంది. రౌడీ షీటర్ రాజ్ కుమార్ ఎస్ఐ ఉండే, అప్పుడు సతీష్ అని చెప్పి ఎస్ఐ ఉండే మేము ఉన్నప్పుడు. మరి మేము ఉన్నప్పుడు అయితే ఐడియా లేదు. లాకప్ వేసిన తర్వాత బీభత్సం చేసి గుర్తుంది ఆ కేసు? నాకు ఐడియా లేదు, మర్చిపోయాను. అటు స్టేషన్ నుంచి దూకి బయట పారిపోవడం కూడా ప్రయత్నం అయితే లేదు, నేను వెళ్ళిపోయాను అప్పటికి. ఓకే, అంటే సంతోష్ కుమారే అనుకుంటా. రైట్ సార్. గోల్కొండ నుంచి అగైన్ మళ్ళీ చిట్యాలకు వచ్చాం నల్గొండ. ఎందుకు ఒక విజిట్ చేసే? అలా ఏం కాదు, శివధరెడ్డి సార్ మా గురువు గారు ఉండే సారు, మాకు సబ్జెక్ట్ హిస్టరీ సబ్జెక్ట్ కూడా చెప్తుండే సార్ మాకు. గ్రూప్ 1 కోచింగ్ పోయినప్పుడు సార్కి ఐపీఎస్ రాకముందు సార్ ఎస్పీ ఉండే. సార్ ఉన్నప్పుడు సరే నా సార్ దగ్గర పనిచేద్దామని ఇంటెన్షన్తో అట్టుకెళ్ళాలి మళ్ళీ చిట్యాల ఈజ్ హైలీ. శివధరెడ్డి గారు మీకు పోలీస్ కాకముందు పరిచయం? ఎస్. ఎలా? గ్రూప్ 1 సార్ సివిల్స్ కోచింగ్ వచ్చేది. మేము ఫార్మర్ కమిషనర్ గారు మన శ్రీనివాస్ రెడ్డి సారు వీళ్ళంతా లింగాల పాండ్రంగారెడ్డి ఇన్స్టిట్యూట్ అని చెప్పి అక్కడికి వచ్చేది. సార్ తక్కువనే, శ్రీనివాస్ రెడ్డి సార్ శివధరెడ్డి సార్ అయితే వచ్చేది. అప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్ ఉంది? లేదు, సార్ కోచింగ్ వచ్చేది, కాకపోతే సబ్జెక్ట్ హిస్టరీ సబ్జెక్ట్ చెప్పేది. సార్ చెప్పేవారు. అంటే సార్ ఎక్కడి నుంచి మాకు శ్రీకాకుళం మా జిల్లాకు వచ్చినప్పుడు అక్కడ కూడా మా అలాంటి అందరు కూడా ఆయన క్లాసులు చెప్పేవారు. ఆయన పాండ్రంగారెడ్డి గారు అని చెప్పి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆయన లింగాల పాండ్రంగారెడ్డి, కెప్టెన్ పాండ్రంగారెడ్డి అని ఇప్పుడు ఉన్నాడు అతను. చాలా మంది ఆయన చేతి కింద ఐపీఎస్ చాలా మంది అయ్యారు, ఐఏఎస్ కూడా చాలా అయ్యారు. సార్ మళ్ళీ మీరు చిట్యాలకు వచ్చారు. చిట్యాల కంప్లీట్ డిఫరెంట్ ఏరియా అది. అప్పుడు ఎక్స్ట్రీమిజం ఉండే. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఈ పొలిటికల్ టఫ్ ఏరియా.
అదొకటే కాకుండా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుండే. పనిచేసిన టైంలో రైల్వే కట్ట కింద నుంచి వెళ్ళిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయితే తాళ్ళబెల్లంలో ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఐడియా ఉండొచ్చు. తాళ్ళబెల్లంలో ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయినాక 1 month నేను వెళ్ళాను అక్కడికి, ఆ పోస్టింగ్ ఛార్జ్ తీసుకున్నాను. అది టఫెస్ట్ ఏరియా, ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో పురుషోత్తమ్ రెడ్డి గారు, పక్కకు ఎమ్మెల్యే అయిన గోవర్ధన్ రెడ్డి గారు, ఉమామోదర్ రెడ్డి గారు, మాధవ్ గారు చనిపోయారు అప్పటికి. ఉమామోదర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నర్ర రాఘవరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, చెరుకుపల్లి సీతారాం, వీళ్ళందరి ఏరియా కూడా అదే ఏరియా, చిట్యాల ఏరియా. ఆ ఏరియాలో పొలిటికల్ టఫ్ ఉంటుండే పోస్టింగ్ చేయాలంటే. సరే అక్కడ కూడా 2.5 years చేశాను. అక్కడ ఏం ఛాలెంజ్ ఉందండి మీకు? పొలిటికల్ టఫ్ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు? ఇబ్బంది అని ఏం లేదు, కానీ సేమ్ కేసెస్ అట్లా రిలేటెడ్ అట్లా వస్తుండేది, కాంప్లికేటెడ్. సార్ శివధర్ రెడ్డి గారు ఏం నేర్చుకున్నారు మీరు? అంటే పాఠాలు నేర్చుకోవడం కాదు, సర్వీస్లో పేషెన్స్, ఓకే, కూల్నెస్. సార్ టెన్షన్ పడడం. సార్ ఉన్న టైంలో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అయినా ఏనాడు కూల్ పడకపో. సార్ రోల్ మోడల్ తీసుకుంటాడు. మేమైతే అది ఎస్పీ సారు, మేము ఎస్ఐ ఉంటాం, కానీ సార్ చూసి ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా ఆయన కూల్ ఉంటుంది. సార్ ఆయన ఉన్నప్పుడు మంచి మంచి ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్స్ట్రీమిజం వర్క్ మేము చేయలేదు. దేవరకొండ లిమిట్స్ అక్కడ అయింది, మా పక్కకు ఒకసారి. తాళవేలంలో కూడా సార్ ఉన్నప్పుడు అయింది. దాదాపు 7-8 members అప్పుడు నక్సలైట్స్ ఒక దగ్గర ఉంటే అటాక్ అయ్యండి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పనిచేసేస్తే టార్గెట్ అయ్యండి. అంటే నేను ఎందుకు, ఎవరో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చంపాలి, వాళ్ళ నుంచి రివెంజ్ తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. 2-3 సార్లు మైండ్స్ బెటర్, కానీ లక్కీలీ ఆ రూట్లో నేను వెళ్ళలేదు, వేరే రూట్లో వెళ్ళాను. నైట్లో యాక్సిడెంట్స్ అయితే కూడా ఛాలెంజింగ్ అని మీరు ఇందాక అడుగుతున్నారు కదా. ఛాలెంజింగ్ అంటే అదే మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే హైవేలో నైట్లో యాక్సిడెంట్ అయితే కూడా మేము వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఐడియా ఉండదు, సింగిల్ రోడ్, విజయవాడ రోడ్ సింగిల్ రోడ్, ఇంత డబుల్ రోడ్ లేదు, ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మేము వెళ్తే మళ్ళీ స్పాట్ కంపల్సరీ వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళి కూడా అర్థం కాకపోయింది. అక్కడ ఒకసారి ఇన్విటేషన్ ఉంటుంది, ఇన్విటేషన్ దట్ మీన్స్ ఏంటంటే కావాలని జామ్ చేసి పిలుస్తారు. అవును, అది అంబుషన్స్. ఎస్ సార్ చిట్యాలలో మీరు చేశారు కదా, చిట్యాలలో ఒకప్పుడు యాక్సిడెంట్ ఇప్పుడు లేదనుకోండి, చిట్యాల పోలీస్ స్టేషన్ దాటి టువర్డ్స్ మనం విజయవాడ రోడ్లో వలిగొండ టర్నింగ్ దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఒక కాంటా ఉంటుంది. వలిగొండ రూట్ మీరు చెప్పేది? వలిగొండ కాదు, వలిగొండ రోడ్డు దాటిన తర్వాత, వలిగొండ చిట్యాలు దాటిన తర్వాత టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నప్పుడు అక్కడ మీకు వలిగొండ అంటే ఇంక ముందే ఉంటుంది, చౌటప్పల్ దాటాక నార్కట్పల్లి మధ్యలో మీరు చెప్పేది. చిట్యాలు దాటిన తర్వాత నార్కెట్పల్లికి ముందు లెఫ్ట్ సైడ్ లో కాంటా ఉంటుంది. ఎక్కువ యాక్సిడెంట్స్ అక్కడే జరిగేవండి. ఎందుకు? రోడ్ ఇంజనీరింగ్ బాగా లేకుండా అవుతుంది జనరల్గా. చాలా ఎక్కువ అక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ ప్రాంతానికి చాలా మంది అప్పుడు అక్కడ కూడా అయితే గుండ్రాంపల్లి మీకు ఐడియా ఉండొచ్చు, చిట్యాల రూట్ లో గుండ్రాంపల్లి రూట్ బాగా యాక్సిడెంట్స్ అవుతుంది. అది ఏం లేదు, బేసికల్ రోడ్ ఇంజనీరింగ్. రోడ్ ఇంజనీరింగ్ కొంచెం డిఫెక్ట్ ఉంటే కంపల్సరీ. మీకు ఐడియా ఉంది చిట్యాల దాటి లెఫ్ట్ సైడ్ కాంటా ఉంటుంది, గణేష్ కాంటా ఉన్నది. గణేష్ కాంటా దాబా కూడా ఉంది, పక్క దాబా ఒకటి, అక్కడే కరెక్ట్ గా యాక్సిడెంట్ అయింది. ఒకసారి యాక్సిడెంట్ అయిందంటే ఇంకంతే, ఇటు 5 kilometers లేదా 5 kilometers జామ్. చాలా మంది ఏమనేవారంటే అక్కడ ఎవరో చనిపోయారు, ఆమె తిరుగుతుంది అని. అలా ఏముండదు, రోడ్ డిజైన్ ప్రాబ్లం, రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంటుంది. మేబీ ఒక్కోసారి ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ప్లేస్ అట్లా అవుతుంటాయి అంతే. కానీ పర్టికులర్ ఆ స్పాట్ ఎందుకు అని, ఇప్పుడు ఎక్కడో బెల్ట్లో జరిగిందంటే ఓకే, మీరు అన్నట్లు బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. కరెక్ట్గా కాంటా దగ్గరకు వచ్చేసరికి యాక్సిడెంట్ అవుతుంది, కానీ మనుషుల ప్రాణానికి ఏం కాదు, ట్రాఫిక్ జామ్ అయ్యేది. కానీ భూతాల దేయాలు కావుంటాయి, అలా ఉండదు. అప్పుడు ప్రచారాలు నేను చాలాసార్లు కవరేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక దెయ్యం ఉండేది, ఒక ఆమె చనిపోయింది, ఇక్కడ ఆమె తిరుగుతుంది అని చాలా మంది చెప్పారు. అట్లా అని కూడా మేము ఎన్నో డెడ్ బాడీలు దగ్గరికి చూసినాం కదా. అదేలేండి సార్. చిట్యాల తర్వాత చిట్యాల ఒక 2.5 years పనిచేసాను. అక్కడ నుంచి ఉప్పల్ ట్రాఫిక్ ఎస్ఐకి వచ్చాను. అదొక జంజాటం, అది ఉప్పల్. కొన్ని రోజులు ఎస్బీలో కూడా పనిచేశాను. అప్పుడు రంగారెడ్డి జిల్లా స్పెషల్ బ్రాంచ్లో, అప్పుడు రంగారెడ్డి జిల్లా ఉండేది. రామచంద్రరాజు గారి దగ్గర, రామచంద్రరాజు సార్ దగ్గర పనిచేశాను. అప్పుడు ఆ టైంలో వన్ మోర్ థింగ్ ఏంటంటే డెకాడీస్ బాగా అవుతుండే, ఫామ్ హౌస్లో డెకాడీస్ బాగా అవుతుండే. అప్పుడు కంటిన్యూస్ మేము ఒక టీం చేశారు మమ్మల్ని అందరం మొత్తం. అప్పుడు సర్వేశ్వర రెడ్డి గారు కూడా అక్కడనే ఉండే. అందరం ఒక టీం ఉన్నప్పుడు అది డైలీ పెట్రోలింగ్ డ్యూటీ నైట్లో. అదొక విచిత్రమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు లేవు అటువంటి ఇన్సిడెంట్స్. ఆ ఫామ్ హౌస్ రావడం, వాచ్మెన్ చంపడం, లేకపోతే ఏదంటే దోసుకుని వెళ్ళడం. అప్పుడు 1000 rupees కూడా మర్డర్స్ అయినాయి. అవును సార్. అవి కాకుండా మీరు రంగారెడ్డి జిల్లా చేసినప్పుడు శంషాబాద్ నుండి షాదనగర్ రోడ్లో, లేదా శంషాబాద్ నుండి ఇటు మన షాబాద్ రోడ్లో ఎక్కువ బాణామతితో హత్యలు జరిగింది. బాణామతి పేరు మీద మీరు ఐడెంటిఫై చేశారు అప్పుడు? నేను చేయలేదు. ఓకే సార్. కొంతకాలం చేసిన తర్వాత ఉప్పల్ ట్రాఫిక్, ఓకే, ఉప్పల్ ట్రాఫిక్ మీరు నేర్చుకుంది ఏంటి? అక్కడ ట్రాఫిక్ అసలు ఉప్పల్ ఒకసారి జామ్ అయిందంటే ట్రాఫిక్ అప్పుడు కూడా సింగిల్ రోడ్స్, ఈ డివైడర్స్ కూడా లేకుండా. అప్పుడు ఉప్పల్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఒక 7-8 పోలీస్ స్టేషన్స్ అయింటాయి మేము చేసినప్పుడు.
ఉప్పల్ ట్రాఫిక్ దగ్గర నుంచి అప్ టు మీకు భువనగిరి బార్డర్, ఇటు నాచారం బార్డర్, అటు ఎల్బీనగర్ హయత్నగర్ బార్డర్ ఒకటే సింగిల్ వేసే. ఓన్లీ 1 సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్, 6 కానిస్టేబుల్స్ అది నాకు. అప్పుడు ఆ స్టాఫే ఉండే. ఎందుకంటే ఆ ఉప్పల్ సర్కిల్ నుండి ఉప్పల్ బస్ స్టాండ్ వరకు మాత్రమే ప్యాక్ అవుద్ది, అంటే రోడ్డు నేరో అయిపోతుంది. దాన్ని వైండింగ్ చేయాలని ఆలోచన ఎందుకు ఉండేది కదా? తర్వాత చేసింది కానీ ట్రాఫిక్ కూడా హెవీ కన్జ్యూమ్ ఎక్కువ ఉంది. ట్రాఫిక్ రావడం, రోడ్ స్పేస్ పెరగట్లేదు, వెహికల్స్ పెరుగుతున్నాయి. దాని దగ్గర చేస్తుంటే బాగానే ఉంటది కదా. ప్లేస్ లేదాడు. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ మీరు ఐడియా ఉండొచ్చు, ఆ మెట్రో స్టేషన్ ఉంటుంది ఉప్పల్ క్రాస్ రోడ్. ఆ లెఫ్ట్ సైడ్ అది యాక్చువల్గా లారీ పార్కింగ్ చేస్తాం, పాకిస్తాన్ అతను ల్యాండ్ అది. అది వీళ్ళు లారీ డ్రైవర్స్ క్లియర్లీ యాక్చువల్గా లీగల్ అయితే పాకిస్తాన్ అతను ల్యాండ్ అది, సో ముస్లిం పిల్లది. వీళ్ళు లీగల్ పోయి ఏం ఇల్లీగల్ మొత్తం లారీలు మొత్తం అక్కడ పార్క్ చేస్తుండే. అక్కడ 2-3 సార్లు మాట తీసేసినా కానీ కాలే మాతో అసలు మనం రానియరు ఇక్కడికి. అంటే ఎల్బీ నగర్ ఒకటి, ఉప్పల్ ఒకటి, 2 సిటీలకు ఎంటర్ అయినప్పుడు వచ్చే మెయిన్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది మొత్తం ఏరియాది. అంటే అక్కడ మీరు గుర్తించింది ఏంటండి? ట్రాఫిక్ స్పేస్ లేక, లేదా పబ్లిక్ అవేర్నెస్ లేక, డ్రైవర్ యొక్క మిస్టేక్? స్పేస్ లేక. అప్పుడు తర్వాత ఈ 4 ఆటోస్ అని మీకు ఐడియా, ట్యాగ్ ఆటోస్ అంటారు వాటిని. అసలు యాక్చువల్ సిటీ ఎంట్రీ ఉండేది, అక్కడ దానికి వస్తుండేవి. ఆ ఆటోస్ అప్పుడు ఆల్మోస్ట్ 500 to 600 ఆటోస్ ఉండేవి. అది కట్కేశ్వరం నుంచి వచ్చే వాటిలో అక్కడ ఆగిపోరు కదా. కానీ ఆపరు వాళ్ళు. మనం కొంచెం లేనప్పుడు మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవుతుంది. అది కొంచెం టఫ్ ఉండే, అంటే ఫోర్స్ తక్కువ ఉండే అప్పుడు. ఇంత ఫోర్స్ లేదు, సైబరాబాద్ కూడా కాదు. అవును, రంగారెడ్డి జిల్లా. ఓకే, ఉప్పల్ తర్వాత అండి? ఉప్పల్ తర్వాత ఎస్ఐ సిటీకి వచ్చాను మళ్ళీ, హైదరాబాద్ సిటీ. ఎస్ఐ అఫ్జల్గంజ్ చేశాను. జయరామ్ అని ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, అడిషనల్ డీసీపీ మాదాపూర్. ఎవరండి? జయరామ్ సార్. నేను అప్పుడు చేసాం. లక్ష్మీనారాయణ అని చెప్పండి పోతాను. అఫ్జల్గంజ్ ఇస్ టోటల్ డిఫరెంట్. మళ్ళీ అఫ్జల్గంజ్ బిజినెస్ ప్రూన్ ఏరియాది, కమ్యూనల్ పెద్ద ఏమి ఉండకపో, బిజినెస్ ఆఫెన్స్లో ఎక్కువ అవుతుండే. ఉస్మానియా హాస్పిటల్ పక్కే డెడ్ బాడీస్. మెయిన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో పెద్ద అఫెన్స్లు అవుతుండే. అఫెన్స్లు అంటే వాడు మార్నింగ్ రావడం 20 lakhs పోయినా, 30 lakhs పోయినా అంటే వాడు ఎక్కడో బస్సు ఎక్కుతాడు, విజయవాడలో ఎక్కుతాడు, ఖమ్మంలో ఎక్కుతాడు, మెయిన్ సెంటర్ పాయింట్ అది. వాడు ఎక్కడో దిగుతాడు మధ్యలో, అది దిగింది వాడు దిగలేదు, మళ్ళీ ఎక్కి కూర్చుంటాడు. ఎక్కి కూర్చొని ఇక్కడికి వచ్చి డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత, దట్ మీన్స్ అంటే అఫ్జల్గంజ్ రీచ్ అయిన తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చూసుకున్న తర్వాత బ్యాగ్ ఏదో మిస్ అయి ఉంటుంది, పోయిందని వస్తున్నాడు. ఇటువంటి కేసెస్ చాలా విపరీతంగా వస్తున్నాయి కేసులు. అక్కడ అది కాకుండా పీపీలు కూడా ఉండేవి కదా. అది ఎక్కువ ఉంటుంది. పీపీలో ప్రాస్టిట్యూషన్ కూడా బాగానే ఉండే అప్పుడు. మొత్తం లార్జెస్ట్ బస్ స్టేషన్ ఎదురుకే వరస లార్జెస్ట్ ఉండదు మొత్తం. అది ఇటు పోతే వాళ్ళ బేగం బజార్ కొంచెం బార్డర్ కొంత వస్తుంది, అది మొత్తం ఈ బిజినెస్ చీటింగ్స్ ఎక్కువ. ఓకే, మీకు ఎక్కువగా డెడ్ బాడీల కేసులు ఎక్కువ వచ్చాయి, అన్నోన్ బాడీలు అంతా. ఎలా భరించేవారండి అక్కడ? పొల్యూషన్ వెనకే, పొల్యూషన్ కూడా అంత నీట్. అప్పటికి కొత్తది కన్స్ట్రక్షన్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్ 1 month విన్నప్పుడు ఉండే, తర్వాత కన్స్ట్రక్షన్. మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు స్మెల్ వస్తుండే, నైట్ లో పడుకున్న స్మెల్ వస్తుండే. అక్కడ నైట్ డ్యూటీ చేసినా కానీ నైట్ పొల్యూషన్ కూడా నీట్నెస్ ఉండేది కాదండి. ఉండేది కాదు. అప్పుడు మురళీధర్ గారు అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు ఉండే కానీ అది ఆ రన్నింగ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది పాపం. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో మీ పొల్యూషన్ ఉండేది. అప్పటినే 800 క్రైమ్ అది. అంటే పీపీలు ఇవన్నీ కేసులు కదా మీకు? పీపీలు, ప్రాస్టిట్యూషన్, డెడ్ బాడీస్, దొంగతనాలు మొత్తం. ఓకే, అఫ్జల్గంజ్ తర్వాత కాచిగూడ ట్రాఫిక్ వచ్చాను, ఎస్ఐ కాచి. అప్పుడు సేమ్ ఇదే మనం ఒక ఇన్సిడెంట్ ఐడియా ఉంటుంది మీకు. జస్టిస్ గారు నరసింహారెడ్డి గారు అని చెప్పి, నరసింహారెడ్డి గారు అని చెప్పని సీట్ బెల్ట్ కేసు అయ్యండి ఒకటి. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, కేసు పెట్టారు. అంటే నేను పెట్టలేదు, రవికిరణ్ రెడ్డి అని చెప్పి నాకు నా జూనియర్, మొత్తం ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక చిన్న ఇన్సిడెంట్. అది ఆయన మీద పెట్టారంటే దట్ మీన్స్ ఆయన ఇంప్లిమెంట్ చేసింది అది, సీట్ బెల్ట్ పెట్టుకోవాలందరినీ. ఓ సండే ఫైన్ సండే సార్ వస్తున్నారు, కార్లో వస్తుంటే సీట్ బెల్ట్ అది పెట్టుకోలేదట. నేను లేను, పక్క దూరం ఉన్నాను, నేను అవతల సెక్టర్ నాది, నేను అప్స్ కూడా సెక్టర్ నాది ఉండే. ఈ రవికిరణ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఆపాడు సార్, హోంగార్డ్ ఆపిండు ఫస్ట్. సారే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు, జడ్జి గారు డ్రైవ్ చేసుకుంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సార్ రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోండి సార్, మీరు సోన్స్ అని చెప్తున్నారు అని చెప్పారంటే కూడా పోలే, కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తే కేసు రాసేసి అప్పుడు స్వరం తీశారని చెప్పి డీజీపీ గారు ఉండే. ఇమ్మీడియట్లీ ఒక 10 to 15 minutes వచ్చేసారు అక్కడికి. నరసింహారెడ్డి సార్ ఇంటికి వచ్చారు, జడ్జి గారి ఇంటికి వచ్చి పిలిపించిండు అందరు మమ్మల్ని అందరినీ. పిలిపిస్తే ఏం జరిగిందో చెప్పాం. సరే ఇక మేము మీడియా ముందు చెప్పొచ్చు నాకు తెలియదు కానీ కంగ్రాట్స్ అని చెప్పిండు అందరికి. మంచి పని చేశారు అన్నాడు సోనజీ సార్. జడ్జి గారు అయితే కేసు బుక్ చేయకూడదా? అంటే అలానే కాదు, పాపం ఆయన వీళ్ళు హోంగార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. హోంగార్డ్ చేయలేదు కదా, హోంగార్డ్ మీరు లేదు, అది నేనేం చెప్పలేను కదా. కాదండి, ఎవరైతే ఏంటి చట్టం ముందు ఒకటే కదా, ఎవరైనా ఇంప్లిమెంట్ చేయమంది ఆయనే. అక్కడ ఇంకేం గుర్తున్నాయండి అప్పుడు? పెద్ద ఏం లేదండి, కాచిగూడ అంతే. కాచిగూడ ట్రాఫిక్ కదండి, కాచిగూడ ట్రాఫిక్ అంటే మొత్తం వచ్చేది మనకు చాదర్ఘట్ లిమిట్స్ ఒకటి మొత్తం టోటల్ వచ్చేది. ఇటు మనకు కాచిగూడ కూడా టఫ్ అప్పుడు మన గోల్ నాకర్ లిమిట్స్ అది, అంబర్పేట. సార్ సాధారణంగా మీరు చాలా ట్రాఫిక్ ఏరియాలో పనిచేస్తారు కదా, మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఈ ట్రాఫిక్ వల్ల
పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందనుకుంటారా లేదనుకుంటారండి? అంటే కొన్ని ఏరియాస్ కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర ఓకే, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గర మాత్రం లేదు సెన్స్. ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర కూడా లేదని ఒక ఏకే ఖాన్ గారి టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఉన్నది మొత్తం అని కాదు, కంప్లీట్ నేను చెప్పలేను. నేను పనిచేసేది పార్ట్ ఆఫ్ ది ఏరియా. సార్ అంటే మొత్తం కమిషనర్ గారు కాబట్టి మొత్తం ఐడియా ఉంటుంది సార్. అంటే ఎందుకండి మన దగ్గర నిర్లక్ష్యం అనుకోవాలా, అవగాహన లేక అనుకోవాలా, లేదంటే ఏవైనా మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలు అని బాగా ఒక ధీమా అనుకోవాలా? అలా ఇప్పుడు చాలా మారిపోయిందిలేండి. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేవు. అప్పుడులా ఉండే మీరు అన్నట్టు కరెక్ట్. అప్పుడు ఈ మనకు స్పాట్ చాలని స్పాట్ పేమెంట్ ఉండే, డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకుని పోయేది. దాన్నే వేరేగా మీనింగ్ చూపించేవారు. ఇంకా చూపించేది కదా పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో పోయి రోడ్డు మీద టీ తాగినా కానీ ఫ్రీగా తాగినట్టు అనిపిస్తారు చూసేవాళ్ళు. ఓకే, కాచిగూడ తర్వాత అగైన్ అప్పుడు 2000 ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ 2019లో. ఓకే, ప్రమోషన్ ఇన్స్పెక్టర్ కంచన్ బాగు. మీకు ఐడియా ఉంది, తెలంగాణ మూమెంట్ అప్పుడు. అక్కడి నుంచి కంచన్ బాగులో మీరు వచ్చేసరికి మీకన్నా ముందు రామదాస్ గారు ఒక ఇన్స్పెక్టర్ ఉండే, రామదాస్ తేజ గారు. రామదాస్ తేజ కనిపించే 4వ నేనేంటరా అని ఒక మన 4 సింహాల బొమ్మ కూడా పెట్టారు. పోలీస్ స్టేషన్కి విపరీతమైన రాకుండేది పబ్లిక్. మరి ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు? అంటే ర్యాపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్, కానీ దానిలో కొంత మిస్యూజ్ కూడా అయింది. మిస్యూజ్ అయిందంటే తెలిసింది మాకు. నేను పనిచేసినప్పుడు తెలంగాణ మూమెంట్ మేము ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండే. అప్పుడు ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పడేయడం, కంచన్ బాబు అది డంప్ యార్డ్ లాగా ఉండదు. ఇప్పుడున్న సోకాల్డ్ ఎమ్మెల్యే చాలా మంది కూడా పాపం మా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ టైంలో మళ్ళీ ఇంకోటి పక్క ఓఎస్సీ హాస్పిటల్ ఒకటి అపోలో కూడా ఉండే పక్కకి. అది బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది, ఇక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది. అదొక ప్రాబ్లం ఉండే. కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అయినాయి అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ అని చెప్పి డీసీపీ గారు ఉండే సార్ ఉండే. సౌత్ జోన్ ఉండే. అప్పుడు కూడా ఈ హుస్సేన్ ఆలం లిమిట్స్లో ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఏకే ఖాన్ గారు ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి, కమ్యూనల్ అయింది, 3 రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు. దాని ఇంపాక్ట్ మీకుందా? ఉన్నది. మేమందరం బందోబస్తు డ్యూటీలో ఉన్నాం అందరం హుస్సేన్ ఆలం లిమిట్స్ అక్కడక్కడ. అప్పుడు దాన్ని కూడా నయీం కూడా అప్పుడు ఇంటర్ఫియర్ ఉండే కొన్ని కేసులు అక్కడ. నయీం చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర, కంచన్ బాగ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాడు. నేను మీకు నెక్స్ట్ చెప్తాను, మీకు అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను. తనతో కూడా ఇంటరాక్షన్ ఎట్లయిందో మాకు. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ. అది ఇందాక నేను చెప్పాను కదా, చౌటుపల్లి సిఐకి వెళ్ళిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ రామన్నపేట చేశాను ఫస్ట్, సిఐ రామన్నపేట. ఓకే, 1.5 year చేశాను అక్కడ. 1.5 year రామన్నపేట తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడికి చౌటుపల్లి సిఐ వచ్చాను. పక్క సర్కిలే ఉండే. చౌటుప్పల్లో ఉన్నప్పుడే అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది అక్కడ. అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది. అంతమ్మగూడెం విలేజ్లో కోనపూరి సాంబశివుడు తమ్ముడు రాములు అని ఉండే, కోనపూరి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయీం మనసులో మర్డర్ చేశారు. అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలీస్ స్టేషన్, వాటితో హాని ఉంది, థ్రెట్ అని చెప్పి, లైఫ్ థ్రెట్ అని చెప్పని. కోనపూరి రాములు ఆ విలేజ్లో ఈయనను అటాక్ చేయడానికి నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే ఇక్కడ, ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండే. తెలంగాణ టైం అది, తెలంగాణ మూమెంట్ మంచి నడుస్తు స్టార్టింగ్ స్టేజ్లో అది. అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక 12 members పంపించాడు నయీం. అంటే ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెలియదు. అది ఆపరేషన్ అట్లుంటుంది నయీంది. ఎలా మళ్ళీ చెప్పండి. సపోజ్ నేను నయీం ఎవరైనా చంపాదలుచుకుంటే పర్సన్స్ హైర్ చేస్తారు కదా, హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికి పరిచయం ఉండదు. మళ్ళీ టార్గెట్ ఒకటే ఉంటుంది, అది చెప్పడు టార్గెట్. అది అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి వేయాలండి, అది అట్లా ఉంటుంది స్కెచ్ అది. ఓకే, నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సీఏ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇద్దరిని చంపాలనుకునేవాడు, 2-3 పాములు ఇచ్చినాడు. అది ఈ టైప్ ఆ నేచర్ అక్కడ చూడలేదు ఫస్ట్ టైం. అది పాముల్లో కూడా వెళ్ళి మనం కాడేస్తే ఏం కేసు పెడతాం, మేము ఏం కేసు పెట్టాలి చెప్పండి. మాకు తెలుసు అది నయీం అని. అది బ్లాక్ కోబ్రా అని చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ కూడా చూశాను నేను. అయితే ఈ అంతమ్మగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము. ట్రేస్ చేసి బిఫోరే వాడిని అరెస్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే, కోనపూర్ రాములు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? కొంతమంది నయీం అనుచరులు. వాళ్ళు ఏమన్నారండి? కన్ఫ్యూషన్ 11 members అరెస్ట్ చేసినాం మేము. 11 members ఆయనే పంపించాడు. 11 members డిఫరెంట్ పబ్లిక్. మళ్ళీ అందులో కొంతమంది సరెండర్ నక్సలైట్స్ కూడా ఉండేవాళ్ళు అక్కడ. మన ఆల్ లిమిట్స్ అక్కడ కొందరి దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాం అప్పుడు మేము. టపంచా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినాం. యాక్చువల్గా నేను పెట్టిన కేసులో నయీమే. నైట్లో థ్రెట్ చేస్తుండే మాకు, నేను లేపేస్తాను, చంపుతాను, నువ్వు హైదరాబాద్ పోతుంటావు కదా అని చెప్పాను 3 సార్లు. ఫోన్ కూడా చేశాడు. చేశాడు థ్రెట్ కూడా చేసాడు బాబు. ఎస్పీ గారు కూడా చెప్తే ఫోర్స్ పెట్టుకోండి, నాకేమైతే సరైన ప్రాబ్లం ఉండకపోయని చెప్పి. అంత పెద్ద నెగ్లియరే ఉంటుంది, పెద్ద పట్టించుకోకపోతుంది. కాకపోతే ఏంటంటే ప్రభాకర్ సార్ అండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే.
ఒకటే నాకు ఉండే తిరుపతి సార్ అడిగిన నేను అయితే మన దగ్గరైతే రాడని చెప్పన్నాడు. ఫస్ట్ కొంచెం బ్రైబ్ చేస్తే ట్రై చేసి ఉన్నాను. నేను ఒప్పుకోయేసరికి ఈ విధంగా తిరగడానికి స్టార్ట్ అయింది. ఏమని ఇచ్చాడండి? ఏదో సమ్ అంటే చంపుతామని బెదిరించాడా? బెదిరించాడు. తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి. తర్వాత వాడు అబ్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాడు చంపుతామని బెదిరించినప్పుడు మీరేమన్నారు? ఏమనలే నేను. ఏమన్నామంటే అది నేను కొంచెం ఆర్షినే మాట్లాడాను. సాధారణంగా పోలీసులు సపోర్ట్తోనే వాడు రెచ్చిపోతాడు కదా, అటువంటి పోలీసులు. ఈ కేసు ఒక డిఫరెంట్. ఇది ఒక నవీన్ గులాటి అని ఎస్పీ ఉండే. సారీ ఫస్ట్ నేను అరెస్ట్ చేసినప్పుడు నవీన్ గులాటి ఉండే. ఓకే. నవీన్ గులాటి తర్వాత ప్రభాకర్ రావు సార్ వచ్చి. ఓకే. సాధారణంగా వాడు పోలీసులు దన్నుతోనే కదా ముందుకు రెచ్చిపోయేది. పోలీసులు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా, కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది ఒకటే కేసు, ఫస్ట్ కేసు అనుకుంటా నాకు తెలిసింది. అది నాకే జరిగింది, నేనే ఫేస్ చేసినది. ఓకే. తర్వాత అక్కడి నుంచి 2.5 years పనిచేసింది అక్కడ. సార్ ఉన్నారు డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్ది రోజులు పనిచేసిన. సార్ చోటప్పలు రామన్ కూడా చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్లాక్ రాబరా అనే దీంట్లో, మరి వాడి మీద అందులో కూడా ఏమని పెట్టారా? పెట్టలే. అది కంప్లైంట్ నో ఎవిడెన్స్. ఎలా ఐడెంటిఫై చేస్తారు? తెలిసింది మాకు తర్వాత. ఓకే. అంటే ఈ టైప్ ఆఫెన్స్ వాడు చేస్తారని తెలుసు, కానీ అఫెన్స్ ఎట్లా ప్రూవ్ చేయలేము. అది కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు కానీ కోనాపూర్ రాములు, తర్వాత మర్డర్ అయ్యాడు కదా. నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది, మర్డర్ అయ్యాడు. నేను వచ్చాను సిటీకి వచ్చినాక. అతను గన్మెన్ కూడా అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ కూడా సింగిల్ గన్మెన్ ఇచ్చారు. బాధ అనిపించలేదండి అప్పుడు? అనిపించింది. మన చేతిలో కాపాడాం. చాలా సార్లు కూడా నేను హెచ్చరించిన కానీ పాపం రాములు గారికి ఒక ఫంక్షన్ పోతే అక్కడ దొరికింది. సార్ ఆ ఆపరేషన్లో కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా, లేదంటే అందరు కలిపి పంపించాడా? తెలియకనే వచ్చారు. 3 teams వచ్చినాయి వాళ్ళు. అవునా? అట్లా నాకు తెలిసిన వరకు ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ ఆ పర్సన్ చూసిన ఎవరు చూడలేదు. సాధారణంగా ఒకరినే పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఒకరిని కూడా ఐడెంటిఫై కాలేదు. అది ఈ ఇష్యూలే మొత్తం. ఎందుకు చెప్తున్నా అంటే ఇంటరాక్షన్ చేసేటప్పుడు సోన్స్ టీం వచ్చినట్టు నాది లేదు సార్ అని వీడు అన్నాడు, వాడిని అడిగితే వీడు వెళ్ళదు అన్నాడు. అరే మీ అందరు చంపడానికి వీడి కోసం వచ్చారా అని చెప్పారు. ఆ తర్వాత అట్లా ఆపరేట్ చేస్తాం. ఎంతగా సుఫార్ ఇచ్చుంటాడండి కోనాపూర్ రాములు? అప్పుడు పర్ హెడ్ 1 lakh rupees ఏమి ఇచ్చినాడు అంతే. అంతా మన చుట్టుపక్కల విలేజేసేవాళ్ళు సరెండర్ నక్సలైట్లు ఆ విలేజ్లో మన కూలి పని చేసుకుంటారు కూడా. ఆయనకు 1 lakh రూపాయలు అంటే ఎక్కువ. ఆటో డ్రైవర్స్ ఉన్నారు, 3 ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసినాం అందులో ఆ కేసులో. ఆ కేసులో మీకు థ్రెట్ ఇచ్చాడు? థ్రెట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏమేమి తెలియదు, మళ్ళీ నా జోలికేం రాలే. మళ్ళీ తిరుపతి గారు ఏమన్నారు అప్పుడు? ఏమన్నా జనరల్ పోలీస్ జోలికి అయితే రాడు, మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు. సరే కాల్ లిస్ట్ సార్ కూడా చూపించాను, ఎస్పీ గారు కూడా చూపించాను అప్పుడు. ఎస్పీ గారు ఏమన్నారండి? ఏమన్నా నేను గన్మెన్ పెట్టుకో అంటే వాళ్ళప్పుడు గన్మెన్ ఉంటుండే మాకు, కానీ అంత ఏం ఆలోచించలేదు నేను అది. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి అగైన్ సిటీ సార్ ఉన్నారు డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఎలక్షన్ కూడా ట్రాన్స్ఫర్ అయినా మమ్మల్ని. అప్పుడు ఓన్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ అక్కడ పంపించారు సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ. అదొక 2.5 years పనిచేశాను ఎస్ఐగా, సబ్ ఇన్స్పెక్టర్గా. అక్కడి నుంచి అగైన్ ఇక ప్రమోట్. సార్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్లో ఆన్లైన్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవే స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. నైజీరియన్ ఫ్రాడ్. ఇప్పుడు మేడం సిద్దిపేట కమిషనర్ మేడం ఉన్నారు, అనురాధ మేడం గారిని. అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండే మేడం. అప్పుడు ఎన్ని రిజిస్టర్ అయ్యండి కేసులు? ఏదండి కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యి సైబర్ క్రైమ్ అయ్యేది? ఇప్పుడు అక్కడ అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ 4 inspectors ఉండే. ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర 200 to 300 కేసెస్ ఉంటాయి. పట్టుకొచ్చారు ఎవరైనా మీరు? కొన్ని తీసుకొచ్చాం, కొన్ని సాధారణ నైజీరియన్స్ అరెస్ట్ చేసిన చాలా బేబస్గా ఉంటుంది సీన్ అంటారు. సీన్ దట్ మీన్స్ ఏంటంటే మనకు పర్సన్ సేమ్ కనబడతారు, నేమ్ ఉంటుంది. మీరు 10 members పెడితే 10 members సేమ్ ఉంటారు. వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, అర్థం కాదు మనకి. ఆల్మోస్ట్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి. ఒకసారి మెహదీపట్నం రైడ్కి వెళ్ళాం మేము. రాబర్ట్ సమ్ నేమ్ ఉంది, రాబర్ట్ అనుకుంటా. సమ్ ఒక కేసులో సైబర్ ఫ్రాడ్లో అరెస్ట్ చేద్దామని వెళ్తే విలేజ్కి ఒక ఇంటి మీద రైడ్ చేస్తే 3 పేర్లు రాబర్ట్, 3 సేమ్ ఉన్నారు. ఆ కాల్ లిస్ట్తో తీసాం లాస్ట్కి. అది కాల్ లిస్ట్లో కొన్ని మోల్డ్స్ ఉండే. ఆ మోల్డ్స్ మనకు కూడా కనబడేది అసలు. యాక్చువల్గా బ్లాక్ ఉంటుంది, వాళ్ళు కనబడదు. కానీ ఏమో ఫైండ్ అవుట్ అయింది. అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. అప్పుడు మీరు అనేది సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే, ఇప్పుడు ఇష్యూస్. అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది, కానీ ఇప్పుడు సరౌండింగ్ వల్లే చేస్తున్నాం. పెరిగిపోయింది ఇప్పుడు సైబర్. ఇదే మనకి పెద్ద ఛాలెంజ్. మన ఫ్యూచర్లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గాంజా ఇంపార్టెంట్, డ్రగ్స్ ఇంపార్టెంట్, సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్. ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ డేంజరస్. సార్ సైబర్ క్రైమ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ. ఓకే. ఎంతకాలం? అదొక 3 years చేశాను. ఓకే. తర్వాత 3 years ఆ నుంచి ప్రమోషన్.
ఏసీపీ ప్రమోషన్, ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ చేసిన, ట్రాఫిక్ ఏసీపీ బాలానగర్ చేసిన. అంటే మీరు ఉప్పల్ తర్వాత బాలానగర్ వచ్చారు? లేదు, ఉప్పల్ ట్రాఫిక్ చూసారు, ఉప్పల్ చేసిన, కాచిగూడ ట్రాఫిక్ చేసిన, మళ్ళీ ఏసీపీ బాలానగర్ చేసిన. అంతకన్నా పెద్దదే ఇది బాలానగర్ కూడా. బాలానగర్ అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది. మేడ్చల్ ఇప్పుడు సపరేట్ ఏసీపీ అయ్యాడు. అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హెడేక్ ఉంటుంది కదా, మొత్తం ఉంటుంది కంప్లీట్. అదొక 8 months దానికి చేసిన అనుకుంటా బహుశా. అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు, లేదా విమల్ థియేటర్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేదా బీబీఆర్ హాస్పిటల్. అక్కడ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు. నీకు ఆల్మోస్ట్ టోటల్ ఇండియా కనబడుతుంది నీకు అక్కడ. మధ్యలో కూడా మిస్ అయినా, సారీ, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేశాను, ఎస్ఐ కూడా చేశాను ఇది. హరిశ్చందర్ సార్ అని ఉండే మాకు, సార్ దగ్గర పనిచేశాను. హరిశ్చంద్ర రెడ్డి, హరిశ్చందర్ అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తుంటారు. ఎస్, ఆ ఏరియా నాకు ఐడియా ఉందా. కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, కంపెనీస్ ఎక్కువ, లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా. బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ, సెటిలర్స్. అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏముండదు అక్కడ. మీరు ఇటు పోతే టువర్డ్స్ జీడిమెట్ల రోడ్ పోతే అది మరీ ఘోర అడ్డాడు, అసలు అవేర్నెస్ అసలు ఉండదు ఇక. మేడ్చల్ సుచిత్ర మీకు చాలా పెద్ద జంక్షన్. అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు ఆల్మోస్ట్ ఆల్. ఇది మనకు అప్ టు షామీర్పేట గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది మాకు. టఫెస్ట్ డ్యూటీ అది. డైలీ ఆల్మోస్ట్ ఆల్ మేము మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం. సార్ మీకు ఎక్కువ రోడ్డు మీద జాబ్ ఉంటుంది, ట్రాఫిక్ మీకు ఆఫీస్ అంటే కనిపించదు. మరి ఎలాగండి, ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా? మీరు ఎప్పటి నుంచి చూసినా సరే బాలానగర్లో నర్సాపూర్ క్రాస్ రోడ్ దగ్గర బండిలో కూర్చొని ఉండేవారు. నేను చాలాసార్లు చూసా. అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు, లేదంటే కుకటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బళ్ళు. మీకు వెహికలే ఆఫీసా? ఆల్మోస్ట్ వెహికలే. అంటే ఏసీపీ లెవెల్లో ఉండదు అనుకోండి, ఇన్స్పెక్టర్స్ కూడా. మీకు ఏసీపీ లెవెల్లో కూడా అక్కడ ఫతేనగర్లో ఉండేది ఆఫీస్ అనుకుంటా. ఇందులోనే ఉండదు. మనం అది ఉండే కదా, మనం టువర్డ్స్ జీడిమెట్ల రోడ్ ఉండే. పాత సిసిఎస్ లోపల ఉండదు అందులో. సిసిఎస్ ఐడియల్ కాలనీ లోపల ఉండే. తర్వాత బాలనగర్ తర్వాత అంటే బాలనగర్ నుంచి ఎక్సైజ్కి వెళ్ళిపోయాను. ఎక్సైజ్ 3 years చేశాను. ఏముందండి వర్క్? ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్గా అక్కడ ఎక్సైజ్లో మా 4 పోస్టులు ఉంటాయను. 2 డిఎస్పీలు, 2 ఇన్స్పెక్టర్స్. ఇవి మన డిప్యుటేషన్లో పనిచేయచ్చు. 1 అడిషనల్ ఎస్పీ ఆల్సో. ఈ 4 పోస్టు మనం సివిల్ పోలీస్ నుంచి అలా డిప్యుటేషన్లో పనిచేయచ్చు. అందులో కూడా అది కూడా బాగానే ఉంటుంది జాబ్ అది. అంటే దానిలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా రావాలి, మీ 2 రకాలు ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇన్కమ్తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుంది అంటారు. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేము డిప్యుటేషన్కి వెళ్ళాము కదా. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్, తర్వాత ఎంఆర్పి రేట్స్ అని ఉంటాయి, తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది, మనం డైల్యూషన్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఎక్కువ బార్స్లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్ ఒరిజినల్ విస్కీ ఇయ్యాడు వాడు, కొంచెం డ్రింక్ వాడేస్టులు అందులో వాటర్. ఎలా అంటే ఒకసారి చెప్పండి, ఒక బార్లోకి వెళ్ళాం అనుకోండి, బార్లోకి వెళ్తారు, ఒక పెగ్ తీసుకోవాలంటే అది ఒరిజినలా కాదా, ఎంత కరెక్ట్ ఇస్తారని చెప్పండి. ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు. మీరు ఎలా చేస్తారు? మేము మిషనరీ ఉంటుంది మాకు, అది మాకు డౌట్ వస్తే దాన్ని ఎలా చేస్తుంటారు? వాటర్ కన్జ్యూమ్ మనకు మిషన్ తెలిసిపోతుంది. అది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా, అట్లా అనిపిస్తుంది మనకు. అది చేస్తారు, సీల్ పెట్టొచ్చు మళ్ళీ. అవి కూడా చాలా కేసులు బుక్ చేసిన. ఎలా చేయండి ఒకసారి చూపించండి, ఎలా చేస్తాడు చెప్పండి, అంతే చూపించండి. వాటర్ కన్జ్యూమ్, వాటర్ మన లిక్కర్ తీసి ఇప్పుడు 1 bottle 2 bottles చేస్తాడు వాడు. డబుల్ ప్రాఫిట్ కదా. అవును, కానీ సీల్ ఎలా ఓపెన్ పెడతాడు? అక్కడే పెడతాడు మన ముందే సీల్ పెడతారు. దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎస్పెషల్లీ భూదాన్ పోచంపల్లి దగ్గర కొంత పిల్లలు ఉంటారు ఎక్కువ, సిటీలో బార్స్ రెస్టారెంట్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇంట్లో వాళ్ళు బీహార్ ట్రైనింగ్స్. అది బీహార్ నుంచే ట్రైనింగ్. అది అక్కడ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారు. అది అటు సైడ్ పోలీసింగ్ తక్కువ పట్టించుకోరు కదా, వాళ్ళు చేస్తారు ఎక్కువ. అంటే ఎక్కువ ఏ బ్రాండ్ చేస్తుంటారు? ఆల్ బ్రాండ్స్. అంటే ఒక బాటిల్ కంప్లీట్గా ఓపెన్ చేసి చేస్తారు, వాటర్లో 2 మిక్స్ చేసి 2 మళ్ళీ రెడీ చేస్తారు. కానీ టేస్ట్ తెలుస్తుంది కదా, ఇక ఎక్కువ రెగ్యులర్ తాగేటోళ్ళు తెలుస్తుంది, ఎప్పుడో తాగినట్టు తెలియదు. రెగ్యులర్ తాగేటోళ్ళకి తెలుస్తుంది దాని గురించి, ఆ డ్రింక్ గురించి, కొంతమంది తెలియదు కదా. తర్వాత ఈ గంజా కేసెస్ కూడా అంటే త్రూఅవుట్ స్టేట్ జ్యూరిడిక్షన్. అది తెలంగాణ స్టేట్ మొత్తం జ్యూరిడిక్షన్ ఉండదు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. అది కూడా రైడ్స్కి వెళ్తుంటే. సరే, మీరు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ ఇన్కమ్ పెంచడం మనకు మెయిన్తో పాటు ఇందాక చెప్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్లో ఆఫీసులు కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది, కావాలని వెళ్తుంటారు అనేది బయట రూమర్ ఉంది. అంటే వాళ్ళు టాటా సుమోలు వచ్చారంటే చాలు, డబ్బులు లేకపోతే వెళ్ళరు అన్నది ఒక రూమర్. ఒకప్పుడు ఉండనేమో మరి. ఎస్టీఎఫ్ అంటారు దాన్ని, ఎస్టీఎఫ్లో పనిచేసాము. అంటే 2 ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉంటారు, 2 పోలీస్ టీమ్. అంటే వాళ్ళకి కాపిన మన టీంకి ఇస్తారు డబ్బులు, దాన్ని వాళ్ళు డిస్ప్యూట్ చేసుకుంటారు అంటుంటారు. లేదంటారా? చాలా మంది వైన్ షాపులు చెప్తుంటారు, ఎస్టీఎఫ్లు వచ్చారంటే డబ్బులకు వస్తున్నా, మామూలుగా రారు వాళ్ళని.
సార్ అక్కడ రెగ్యులర్గా ఉన్న ఎక్సైజ్ ఆఫీసర్కి ఎస్టీఎఫ్ఓలకు పడదంటారు వాస్తవం? అట్లా ఏమైనా రైడ్ చేస్తే ఏమైందంటే వాళ్ళకి కన్సర్న్ ఆఫీసర్స్ నుంచి మెమోస్ వస్తాయి. మెయిన్ సిటీ టాస్క్ ఫోర్స్ ఎట్లా ఉంటుందో అవును, సిటీ టాస్క్ ఫోర్స్లో ఇట్లా ఏరియాలో సంథింగ్ లా అండ్ ఆర్డర్ ఏరియాలో ఒక ఇన్స్పెక్టర్ ఏరియాలో పోయి రైడ్ చేస్తే జనరల్ ప్రాబ్లం అవుతుందంటే ఆ ఇన్స్పెక్టర్ కొంచెం ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చేసేదానికని. అవునండి. ఆ విధంగా కొంతమంది ఎస్హెచ్ఓలు ఏం చేస్తారంటే ఎస్టీఎఫ్ఓలు రాకుండా ముందే వాళ్ళకి మామూలు పంపిస్తుంటారంటారు. ఎప్పుడైతే డబ్బులు రావో అప్పుడే రైలు చేస్తుంటారని అంటుంటారు. వాస్తవం? హరాలేముండదు, ఎవరు టార్గెట్ వాళ్ళది. హరాలేముండదు. ఓకే సార్, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ పోస్టింగ్ జైరాబాద్.